నమస్తే. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు పార్టీని బలహీనపరుస్తున్నాయా అంటే అవునని అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా ఇటీవల ఆయన పార్టీ ప్రక్షాళన పేరుతో తీసుకున్న నిర్ణయాలు సీనియర్ నాయకులను, ఫక్తు వైసీపీ నాయకులనుకున్న యువ నాయకులను విస్తుపోయేలా చేస్తున్నాయి. పైగా పార్టీకి అండదండగా ఉంటారనుకున్న నాయకులు కూడా పార్టీని వీడటం ఆ పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంటే, అదే సమయంలో వారిని టీడీపీ కోటరీలో చేర్చుకొని ప్రత్యర్థులు ఆర్థికంగా బలపడుతున్నారన్న ఆందోళన వారిని వేధిస్తోంది. వైసీపీని వీడుతున్న నాయకులపై స్పెషల్ ఫోకస్. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త. నెల్లూరు జిల్లాలో దాదాపు అందరు ఎమ్మెల్యేలకు ఆర్థికంగా అండగా ఉండే స్థాయి వ్యక్తి. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి తనదైన స్టైల్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసిన నేపథ్యంలో ప్రభాకర్ రెడ్డి అలిగారు. తాను లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసే నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను తనకు మాట మాత్రం చెప్పకుండా మార్చేయడంపై ఆయన జగన్మోహన్ రెడ్డి తీరుపై కినుక వహించారు. తన పర్సనల్ కారణాలను చూపుతూ రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఈ వారంలో రాజీనామా చేసి వైసీపీకి కూడా గుడ్ బై చెప్పేశారు. అందులో ముఖ్యంగా తెలుగుదేశం అభ్యర్థి, మాజీ మంత్రి పొంగూరి నారాయణకు సరైన ప్రత్యర్థిగా పేరున్న అనిల్ కుమార్ యాదవ్ ను నెల్లూరు నుంచి నర్సరావుపేటకు పంపి అభ్యర్థిగా పంపిన నేపథ్యంలో నెల్లూరులో పార్టీ బలహీనపడవచ్చు అన్న సంకేతాలు వచ్చాయి. అదే సమయంలో ప్రభాకర్ రెడ్డి రాజీనామా పార్టీకి తీరని నష్టం చేస్తుందనేది నెల్లూరు జిల్లా నాయకుల మాట. గతంలో సైతం అనిల్ కుమార్ యాదవ్ ను సీఎం జగన్ వెనకేసుకు రావడంతో స్థానికంగా రెడ్లు దూరమయ్యారనేది వాస్తవం. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు పార్టీ బలాన్ని మరింత దిగజారుస్తాయనేది వాస్తవం. పైగా అనిల్ కుమార్ యాదవ్ ను నెల్లూరులో సపోర్ట్ చేయడం వల్ల నాయకులు పార్టీకి దూరమైతే అదే సమస్య ఇప్పుడు గుంటూరు జిల్లాలో మొదలవుతుందనేది సుస్పష్టం. ఇప్పటికే ఆంజనేయులు వంటి నాయకులు గుంటూరు జిల్లాలో కినుక వహించడం గమనార్హం. అసలే పెద్ద రెడ్ల జిల్లాగా పేరున్న నెల్లూరు జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేయడమే గాక ఆయన సతీమణి టీటీడీ బోర్డు మెంబర్ ప్రశాంతి రెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేయడం విశేషం. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వేమిరెడ్డి కుటుంబం తమ అనుచరులతో చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరనున్నారు. ప్రభాకర్ రెడ్డికి ఎంపీ సీటుతో పాటు ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డికి ఎమ్మెల్యే సీటు 1+1 ఆఫర్ ను చంద్రబాబు వాగ్దానం చేసినట్లు వార్తలొస్తున్నాయి. అయితే వేమిరెడ్డి తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అందరు ఎమ్మెల్యేలను గెలిపించుకునే బాధ్యత తీసుకునేలా క్లాజ్ ఉంచినట్లు సమాచారం. అయితే ఈ కూడికలు తీసివేతల్లో తెలుగుదేశం సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సీటు వచ్చే అవకాశం కనిపించడం లేదు. అంటే 1+1 ఆఫర్ కి సంబంధించి టీడీపీలో కూడా సీనియర్లు తప్పుపడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒకే కుటుంబంలో 2 సీట్లు ఇచ్చే అవకాశం లేదని చెబుతున్న చంద్రబాబు నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి కుటుంబానికి 2 సీట్లు ఆఫర్ చేయడంపై గుసగుసలాడుతున్నారు. అధినేతకు ఎదురు చెప్పే ధైర్యం లేక గప్చుప్ గా కూర్చున్నారు. అయితే 1+1 2-1 కనుక ఒక్క సీటు మాత్రమే ప్లస్ అని కొత్త లెక్కలు చెబుతున్నారు వైసీపీ నాయకులు. 2 సీట్లు వేమిరెడ్డికి ఇచ్చినా సోమిరెడ్డి సీటును టీడీపీ పోగొట్టుకున్నట్లే అన్నది వారి లెక్క. అయితే నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి క్రేజ్ కి చంద్రబాబు తలొగ్గారా అని మాత్రం టీడీపీ సీనియర్లు పైకి అంటున్నారు. కేవలం పార్టీకి ఆర్థికంగా వేమిరెడ్డి నెల్లూరు జిల్లాలో ఆదుకుంటాడనే కారణంతో పాటు రెడ్లను తన పార్టీ వైపు సులభంగా మార్చేందుకు అవకాశమని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని ఒక వర్గం చెబుతోంది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ కూడా బయటపడింది. లోకేష్ తండ్రికి దూరంగా తన కోటరీ నిర్మించుకోవడంలో భాగంగా కదుపుతున్న పావులలో విజయవాడ ఎంపీ కేశినేని తర్వాత మరొక సీనియర్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన ప్రాభవం కోల్పోనున్నారన్నది వాస్తవం. కేవలం సర్వేపల్లిలో వరుస పరాజయాల కారణంగా చూపి సోమిరెడ్డికి టికెట్ నిరాకరిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో అతను పార్టీ కోసం ఎన్నో కష్టాలు అనుభవించాడని, జైలు గోడల మధ్య ఉన్నాడని, అవేవి పార్టీ అధినేతకు గుర్తులేవా అని ఆయన వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని పర్యవసానం ఎలా ఉండబోతుందో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటన తర్వాత తేలనుంది. ఇదంతా ఒక ఎత్తైతే నర్సరావుపేట వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు రాజీనామా వైసీపీకి పెద్ద కుదుపే. నర్సరావుపేట కాకుండా గుంటూరు నుంచి కృష్ణదేవరాయలను పోటీ చేయమని పార్టీ అధినేత జగన్ ఆదేశిస్తే బేఖాతర్ అనేశాడు ఆ యువ నాయకుడు. పదవికి పార్టీకి రాజీనామా చేసేశాడు. టీడీపీలోకి వెళ్లేందుకు కూడా పావులు కదిపారు. అయితే మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ నుంచి తిరిగి సొంత గుట్టికి చేరిన నేపథ్యంలో కృష్ణదేవరాయలు కూడా గర్ వాపసీలో అడుగేస్తాడనుకున్నారు. అయితే తాను టీడీపీలో త్వరలో చేరనున్నట్లు లీకులిస్తున్నారు కృష్ణదేవరాయలు. ఇప్పటికే నర్సరావుపేట నియోజకవర్గంలోని ఒకరిద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా కృష్ణదేవరాయలను కలిసి సంఘీభావం ప్రకటించడం విశేషం. దేవరాయలు అనుచరులు చెబుతున్న ప్రకారం ఈ నియోజకవర్గంలోని అందరు ఎమ్మెల్యేలకు
పూర్తి స్థాయి ఆర్థిక అండా కృష్ణదేవరాయలేనని, ఆయన లేకుంటే వైసీపీ నియోజకవర్గంలో గెలుపొందడం కష్టసాధ్యమని చెబుతున్నారు. పైగా వైసీపీ అగ్రెసివ్ నాయకుడిగా పేరున్న అనిల్ యాదవ్ ను నర్సరావుపేటకు బదిలీ చేయడాన్ని స్థానిక నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. అనిల్ యాదవ్ ప్లేస్ లో మైనారిటీ అభ్యర్థి ఎండి ఖలీల్ నెల్లూరు సిటీ అభ్యర్థిగా ఎంపిక చేసింది వైసీపీ. రాజకీయానికి పురిటిగడ్డగా పేరున్న గుంటూరు జిల్లాలో వైసీపీకి నాయకులు కరువయ్యారా అని స్థానిక వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం ఆ పార్టీ ఆలోచించుకోవాల్సిన విషయం. మరోవైపు చిలకలూరిపేట ఎమ్మెల్యే మంత్రి విడుదల రజనీని కూడా పేట నుంచి గుంటూరుకు బదిలీ చేయడాన్ని వారు తప్పుపడుతున్నారు. దీనికి తోడు క్షేత్రస్థాయిలో కూడా విడుదల రజనీ విస్తృతంగా పర్యటిస్తున్నప్పటికీ అనుకున్న స్థాయిలో ప్రజల స్పందన కనిపించడం లేదన్న టాక్ ఉంది. అయితే ఇంకా జనాల్లో ఎన్నికల ఫీవర్ మొదలు కాలేదని, త్వరలోనే రజనీని స్థానికులు ఆదరిస్తారని ఆమె అనుచరులు చెబుతున్నారు. అయితే పరిశీలకులు మాత్రం వైసీపీ గ్రాఫ్ నెల్లూరు జిల్లాతో పాటు గుంటూరు జిల్లాలో తగ్గిందని గట్టిగా వాదిస్తున్నారు. పైగా అనిల్ యాదవ్ ఇంతవరకు పూర్తి స్థాయిలో జనాలను కూడగట్టలేదు. అసెంబ్లీ అభ్యర్థులతో పూర్తి స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయలేదు. పైగా తనకంటూ బలం లేని చోట వేగంగా పావులు కదపడం ఎవరికైనా కష్టంతో కూడుకున్న పని. ఈ పరిస్థితులలో కృష్ణదేవరాయలు టీడీపీ తీర్థం పుచ్చుకొని చంద్రబాబు నాయుడు అతడినే ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తే అతడికి అనిల్ మీద గెలవడం కొంత సులభమే అన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంతా జగన్ ఫేస్ వాల్యూ మీదే గెలుస్తారనుకోవడం తప్పనేది సీనియర్ రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. నియోజకవర్గం మొత్తం చుట్టేయడానికి ప్లాన్ చేసుకోవడానికి కూడా ప్రస్తుతం ఉన్న సమయం చాలదని, కనుక జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అభ్యర్థుల విషయంలో పునరాలోచించుకోవడం మంచిదనేది వారు చెబుతున్న మాట. కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తనయుడు వెంకటరమణకు గుంటూరు లోక్సభ స్థానానికి ఇన్ఛార్జ్ గా నియమించారు. ఇది పూర్తిగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన అడ్డా అనే చెప్పాలి. ఈ స్థానానికి తొలిసారి కమ్మేతురుడైన ఉమ్మారెడ్డి రమణను నియమించారు జగన్. ఇది కూడా మరొక తప్పిదమే అని స్పష్టంగా అర్థమవుతోంది. ప్రొఫెసర్ ఎన్జి రంగా కాలం నుంచి కూడా ఒక్క లాల్జాన్ భాష తప్ప కమ్మేతరులు ఎన్నడూ అక్కడి నుంచి ఎన్నికైన దాఖలాలు లేవు. దీనికి తోడు రమణ ఆరోగ్యరీత్యా వెనకడుగు వేయడంతో ఇప్పుడు ఆయన కేవలం ఇన్ఛార్జ్ గా మాత్రమే కొనసాగుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన కృష్ణదేవరాయలుకి జగన్ అవకాశం ఇస్తే తాను నర్సరావుపేట నుంచి తప్ప పోటీ చేయనని తేల్చేసిన నేపథ్యంలో సినీ నటుడు అలీ పేరు తెరపైకి వచ్చింది. పొన్నూరు, గుంటూరు, మంగళగిరి నియోజకవర్గాలలో ముస్లిం ఓటర్ల సంఖ్య అధికం. పైగా ఇటీవల తన కుమార్తె వివాహం అత్యంత ఘనంగా చేసిన అలీ తాను ఎన్నికలలో డబ్బుకు వెనకాడేది లేదని చెప్పకనే చెప్పేశారు. ఈ నేపథ్యంలో అలీ పేరు తెరపైకి వచ్చింది. అయితే ఉన్న కాస్త సమయంలో అలీ ఎంతవరకు గెటెన్ అవుతాడన్నది పార్టీ అధిష్టానం ముందున్న ప్రశ్న. అది క్షేత్రస్థాయిలో వాస్తవం కూడా. అలీ సినీ గ్లామర్ ఉందనే కానీ రాజకీయంగా ఎంతవరకు దూసుకుపోగలడనేది ఒక పెద్ద డౌట్. పార్టీని వీడిన వారి వల్ల తమ పార్టీ గ్లామర్, రెప్యుటేషన్ దెబ్బతినే అవకాశం లేదని, గ్రౌండ్ రియాలిటీస్ ని మాత్రమే సర్వే చేసి తమ అధినేత జగన్మోహన్ రెడ్డి పగడ్బందీ వ్యూహం రచిస్తున్నారని వైసీపీ నేతలు బల్లగుద్ది చెబుతున్నారు. సో జగన్ నిర్ణయం ఎంత ప్రభావవంతమైందో తెలియాలంటే ఎన్నికలు ముగిసేంత వరకు వేచి చూడాల్సిందే. ఏదేమైనా జగన్ మేలుకోవాల్సిన సమయం ఇది. ఆలోచించుకొని సర్దుకోకుంటే క్లిష్టమైన ఎన్నికల సమయంలో మరిన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. For more interesting updates, do like, share and subscribe to Volga News.